ఇక్కడ ఒక నిజాయితీగా ఒక చిన్న లాజిక్ని పట్టుకుంటే సమాధానం వచ్చేస్తుంది ఇక్కడే. ఏమిటి ఆ లాజిక్ అంటే, సమాజంలో కొన్ని వర్గాల తరఫున యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆగండి సార్, ఒక్క నిమిషం ప్లీజ్. ఒక వర్గాల కోసం యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధ వీరుణ్ణి విప్లవకారుడు అంటారు. ఆ విప్లవకారుడు వల్ల మాత్రమే రాదు. ఆ విప్లవం పాలక వర్గంలో ఉండే ఒక దౌత్య నాయకుడి ద్వారా కూడా విప్లవం సాధ్యమైంది. అంటే విప్లవకారుడు ఉండాల్సిందే, దౌత్యకారుడు ఉండాల్సిందే. ఈ రెండు వర్గాలు కాకుండా మూడో వాడు దళారీ ఉంటాడు. ఈ దళారీ పని పూర్తిగా జాతుల్ని అమ్మేయడమే. అతనికి ఆత్మ ఉండదు, సోల్ ఉండదు, హృదయం ఉండదు, ఏముండదు. ఒక రకంగా చెప్పాలంటే అతను ఒక రకమైన దళారీ, ఇంకా చెప్పాలంటే బిజినెస్ మ్యాన్. అంటే ఒక విప్లవకారుడు, ఒక దౌత్యవేత్త, ఒక దళారీ. నేను విప్లవకారుడు గురించి మాట్లాడట్లేదు, అంత విప్లవాన్ని మనం కోరుకునే పరిస్థితి లేదు. రెండవది దౌత్యకారుడు గురించి మాట్లాడుతున్నాం. ఈ సమావేశం అంతా దౌత్యకారులతో నిండి ఉన్నది. ఒక యుద్ధం అనివార్యమైనప్పుడు పాలక వర్గాల్లో ఉండేటువంటి దౌత్యవేత్తలే ఆ సమస్యని పరిష్కరిస్తారు. దౌత్యకారుడికి ఆత్మ నిండి ఉంటుంది. ఉదాహరణకు అనుకున్నాం, పార్లమెంటు మొత్తం బీసీలను ఊచకోత కొయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే ఆర్ కృష్ణయ్య దాన్ని విభేదించి పార్లమెంటుకి రాజీనామా చేసి బయటకు వస్తాడు. అది హృదయం అంటే, అది హృదయం. అయితే ఇక్కడ దౌత్యకారుడికి హృదయము, ఆత్మ కట్టబడి ఉంటే, తన తాత్విక చింతనతో అతని ఆత్మ కట్టబడి ఉంటే, పాలక వర్గాల సింహాల నుంచి ఖచ్చితంగా అతను బయటికన్నా వస్తాడు. పాలక వర్గాలని ఒప్పించి ఆ దౌత్యాన్ని ఫలింపజేసి మన చట్టాన్ని తీసుకొని వస్తాడు. అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య, తమిళనాడులో అసలు బీసీలే యుద్ధం చేసి రాజ్యానికి వచ్చిండ్రు. అయినప్పటికీ ఒక బ్రాహ్మణ వనిత అక్కడ ముఖ్యమంత్రి అయింది. అంటే బయట ఉన్న పరిస్థితికి తగ్గట్టుగా తాను ఏం చేయాల్సి ఉంటాయి. బయటనేమో బీసీ వాదంతో, అణగారిన వర్గాల వాదంతో రాజ్యానికి వచ్చారు కరుణానిధి. కానీ ఈమె ఏం చేయాలి? ఈమెకి అక్కడ అవకాశం, బీసీలకి 69% రిజర్వేషన్లని అణగారిన వర్గాలకి బిల్లు తీసుకొని వచ్చింది పార్లమెంట్లో. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఒక క్షత్రియ ఠాగూరు. బయట ఒక పెద్ద బీసీ వాదం వస్తుంది. దేవిలాల్ అనే జాటు, ఆ జాటుతో కాన్షీరామ్ గారు జతగట్టి పార్లమెంటు ముందు టన్నుల కొద్దీ గోధుమ పిండి పోసుకొని రొట్టెలు చేసుకొని తినుకుంటూ అక్కడే ఉద్యమం చేస్తున్నారు. ఇలాంటి ఉద్యమం జరుగుతున్నప్పుడు మండల్ కమిషన్ని నేనే అమలు చేస్తే అని ఒక క్షత్రియ పుత్రుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నెత్తి మీద వేసుకున్నాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, సమాజంలో కొన్ని అనివార్య పరిస్థితులు ఏర్పడ్డప్పుడు పాలక వర్గాలలో ఉండే దౌత్యవేత్తలే ఆ పనిని ముగిస్తారు అని అర్థం. కానీ తెలంగాణలో ఆ దౌత్యవేత్తలనన్నా మనం సృష్టించుకోవాలి. ఒకేసారి పాలక వర్గంలో మనవాడు ఉండేసరికి మనవాడు మన గురించి మాట్లాడతాడో లేదో అనే పరిస్థితుల్లో నుంచి దౌత్య పాత్రనన్నా పోషిస్తారా? అంబాసిడర్గా బీసీ, ఎస్సీ, ఎస్టీ అణగారిన వర్గాల నుండి ఒక అంబాసిడర్ పాలక వర్గాలని ఒప్పించే ప్రక్రియ. పాలక వర్గాలను ఒప్పించాలంటే దౌత్యకారుడు చతురత కలిగి ఉండాలి. ఏం చతురత? మాలాంటి వాళ్లతో అగ్గి రాజేసి ఒక బడబాగ్ని రగిలేటట్టు మనవాళ్లతో చేసి, రేవంత్ రెడ్డికి, మోడీకి అవతల తగలబడుతుంది సార్, మీరు చట్టం తీసుకురండి అనే చతురత పోషించాలి. నిప్పు పెట్టాల్సిందే, రేవంత్ రెడ్డికి, మోడీకి దగ్గరికి పోయి ఆడ కాలుతుంది, మీరు చట్టం చేస్తారా చేయాలా అని అనాల్సిందే. ఈ రెండు పనులు మీరు చేయలేదనుకోండి, అప్పుడు దౌత్యవేత్తగా కూడా విఫలమైపోతారు. మొదట విప్లవకారుడు అనుకున్నాం, అది జరగలేదు. ఓకే, మనం అందరం కాంచీరాములం కాలేము. పాలక వర్గాల్లో ఉన్న దౌత్యకారులు, ఇది ఎలా అర్థం కావాలి అంటే, అంబేద్కర్ విప్లవకారుడు, బయట ఉండి ఒక యుద్ధం చేస్తున్నాడు. పాలక వర్గాల్లో జగజీవన్ రావు ఉన్నాడు. కానీ దౌత్యంగా సఫలమై చట్టాలను అమలు చేసే
పాత్రలో ఇందిరాగాంధీ దగ్గర ఉన్నాడు. అలాంటి దౌత్యవేత్త పాత్ర ఈ వేదిక మీద ఉన్న పాలక వర్గాల మిత్రులంతా పోషించాలని, ఆ పాలక వర్గాలలో ఉండి మీరు ఆ చట్టాలని తీసుకొచ్చి చరిత్రలో నిలబడాలని కోరుతా ఉన్నాను నేను. మీరు పాలక వర్గాల్లో ఉండంగానే మేమేదో అనట్లేదు, కానీ మీకు దౌత్యవేత్త పాత్ర పోషించే అరుదైన అవకాశం మీకు కలిగింది. ఆ అరుదైన అవకాశాన్ని నిలబెట్టుకుంటే చరిత్రలో సజీవంగా నిలబడతారని ఈ పాలక వర్గాలని మాలాంటి వాళ్ళని కోరుతా ఉన్నాం. ఇది చాలా అవసరం. సమాజం ఎంత భయంకరంగా ఉందంటే, నువ్వు కత్తి తీసుకొని బయలుదేరినావు పాలక వర్గం మీదకి. ఇప్పుడు పాలక వర్గం ఏం చేస్తాడంటే, నిన్ను చంపనన్న చంపాలే, లేదా నీ అవతారమే ఆయనన్న ఎత్తాల. అంటే బీసీ వాదాన్ని వాళ్లే పాలక వర్గాల మీద వేసుకొని పనిచేస్తారు. ఎస్సీ ఎస్టీ వాదాన్ని పాలక వర్గాల మీద వేసుకుంటారు, లేదా మనల్ని నిర్మూలించే పని అన్న చేస్తూ ఉంటారు. పాలక వర్గమే మనలాగా మాట్లాడడం, పాలక వర్గమే విప్లవకారుడుగా మాట్లాడటం, పాలక వర్గమే విప్లవకారుడుగా రూపాంతరం చెందినట్టుగా మాట్లాడుతుంటాడు. కాబట్టి ఇక్కడ స్పష్టమైన చిత్రం ఏం చేయాలంటే, ఈ భారత రాజ్యాంగ ఆత్మని ఆచరణాత్మకంగా పెట్టే ఒక పని, ఈ చట్టాలు మన ముందు ఉన్నాయి. అది 69-70% పార్లమెంటు చట్టమా, లేదంటే 42% నుంచి 50% వరకు పెంచుకోవడమా, లేదా 42% చేసుకోవడమా, లేకపోతే రాహుల్ గాంధీ ఆదర్శంగా కులగణన అనే ఒక చట్టాన్ని, లేదా కులగణన అంటే యూరప్ సమాజంలో జనగణన ఉంటుంది అమెరికన్లో, అది భారతదేశానికి అన్వయిస్తే అది కులగణనగా మారిపోయాడు. ఇక్కడ కులాన్ని లెక్క పెట్టాల్సింది. ఎంత పెద్ద ఆదర్శ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేశాడంటే మన రాహుల్ గాంధీ, అది ఒక రకంగా చెప్పాలంటే మతానికి ఇరువుడుగా తెచ్చిండా, లేదా నిజంగా ఆచరణాత్మకంగా తెచ్చాడా అనేది రేపు అమలయ్యే సందర్భంలో చూడాల్సిన సందర్భం.